నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ గారు, ఒక్కసారి సెన్సెక్స్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అసలు, ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఇవాళ అసలు ఎక్కడి వరకు వచ్చాం, ఏంటి, అదేవిధంగా మన ఎకానమిక్ గ్రోత్ స్టోరీ అసలు ఈరోజు ఏ విధంగా ఉందంటారు? సెన్సెక్స్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది చాలా మంచి సక్సెస్ స్టోరీ యాక్చువల్గా. సో ఎవరు అనుకోని ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1979లో సెన్సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు 100 పాయింట్స్తో స్టార్ట్ చేశారు. అది కూడా 30 కంపెనీస్, ఇండియాలోని టాప్ 30 కంపెనీస్ తోటి ఒక 100 పాయింట్స్తో స్టార్ట్ చేసినప్పుడు సో అప్పుడు కొద్దిగా ఫిజికల్ మోడ్స్లోనే జరిగేవి. అంటే ఇక్కడ మనం షేర్ అమ్ముతుంటే వేరే కొనేవాళ్ళు ఎక్కడో ఇండియాలో ఉంటారు. సో వాళ్ళు కూడా ఉత్తరాల ద్వారా జరిగాయి. ఉత్తరాల ద్వారా, ఫ్యాక్స్ ద్వారా ఇట్లా జరిగి డిలేగా స్లోగా ఉండింది ప్రాసెస్ స్లోగా ఉండి 1986 వచ్చేటానికి 550 పాయింట్స్కి వచ్చింది సెన్సెక్స్. తర్వాత 1990కి వచ్చేళ్ళకి ఇది దాదాపు 1000 పాయింట్స్ టచ్ చేసింది. అంటే ఫస్ట్ 1000 పాయింట్స్ 1990లో సో మార్కెట్ టచ్ చేసింది. అదే అక్కడ నుంచి ఒక డికేట్ చూసుకుంటే అంటే 1999, అంటే అప్పుడు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, వీటన్నిటి కొద్ది రెవల్యూషన్స్ రావడం వల్ల ఇది ఫాస్ట్ గ్రో అయింది. ఫాస్ట్ గ్రో అయ్యి దాదాపు 1000 పాయింట్ల నుంచి 1999కి వచ్చేళ్ళకి 5000 పాయింట్లకు వచ్చింది. సో మార్కెట్ సో 1999 నుంచి మనకి ఇంకా ఆల్మోస్ట్ 2000 నుంచి ఇంకా అసలు డిజిటలైజేషన్ అయిపోయింది. సో అందరికి అవగాహన మొదలైంది. కొంతమంది మ్యూచువల్ ఫండ్లో కూడా అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు. 1986 ఫండ్స్, 83 ఫండ్స్లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ నుంచి మార్కెట్కి కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా పెరగడం మొదలుపెట్టింది. 2006 వచ్చే టయానికి ఆల్మోస్ట్ 15,000 పాయింట్లకు వచ్చేసింది. అయితే ఫస్ట్ 2006లో మనకి 10,000 పాయింట్స్ టచ్ చేసింది. 2006లో 1999లో 10,000 పాయింట్ నుంచి అక్కడ నుంచి ఇంకా 10 ఏళ్ళు కూడా అవ్వలేదు. అంటే డెకేడ్ కూడా పూర్తి కాకుండా 2006 వచ్చేటానికి దాదాపు 15,000 టచ్ చేసింది. సరే, అక్కడ దాకా ఒక లెక్క అన్నట్టు. అక్కడ నుంచి ఇంకో లెక్క 2007లో బుల్ మార్కెట్ అయిపోయింది. ఫస్ట్ టైం బుల్ మార్కెట్ ఇంత బాగా ఉంటుందని అర్థమైంది. అంటే అందరూ కొత్త కొత్త ఆలోచనలు, సో అంత మార్కెట్లో పాజిటివ్నెస్, అంత బుల్ మార్కెట్లోగా ఒక క్రియేట్ అయిపోయి సో అదే సంవత్సరం మార్కెట్ ఏం చేసింది, ఆల్మోస్ట్ 15,000 టచ్ చేసింది. తర్వాత 20,000 పాయింట్స్ కూడా టచ్ చేసేసింది. సో ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది 2007 ఎండింగ్ కూడా. సో అప్పుడు మళ్ళీ తర్వాత మనకి మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కామనే కాబట్టి తర్వాత గ్లోబల్లో కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ సబ్ ప్రైమ్ క్రైసిస్ అని, సో కొన్ని బ్యాంక్ కరెక్ట్లు అయ్యి యూఎస్లో, తర్వాత జాబ్ మార్కెట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి సో సబ్ ప్రైమ్ క్రైసిస్ అని అప్పుడు వచ్చింది. అప్పుడు దానివల్ల ఏమైందంటే మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్ని తగ్గిపోయి మనది కూడా మళ్ళీ 20,000 నుంచి మళ్ళీ 9,000 పాయింట్స్కి వచ్చేసింది అదే సంవత్సరం. దాదాపు 50% మార్కెట్ పడిపోయింది 2008లో. మళ్ళీ అక్కడ 2009లో మళ్ళీ మనకి UPA 2 వచ్చింది. అక్కడ నుంచి కొద్దిగా ఊతం అందుకుంది. సో మళ్ళీ స్లోగా పెరుగుతా తర్వాత మన అవంతరాలన్నీ దాటుకొని మళ్ళీ మనకి 2017 వచ్చే టైంకి మళ్ళీ ఒక 30,000 పాయింట్స్ టచ్ చేసింది మార్కెట్. మళ్ళీ అన్ని అవంతరాలు దాటుకొని 30,000 వచ్చింది. అలాగే 2000 మళ్ళీ దాని తర్వాత 2018లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వేశారు. అక్కడ మళ్ళీ మార్కెట్ ఒక సంవత్సరం రిటర్న్ ఏమి ఇవ్వలేదు. 2018 అంతా వెళ్ళిపోయింది. సరే, మళ్ళీ అయినా కూడా 2019లో మార్కెట్ 40,000 పాయింట్లు టచ్ చేసేసి తర్వాత మనకి మళ్ళీ కోవిడ్ వచ్చింది, మనకు తెలుసు. 2020 మళ్ళీ అన్ని పడిపోయినాయి, చాలా బాగా ఎక్కువ పడిపోయినాయి. అయినా కూడా దాటుకొని 2021కి వచ్చేకి మళ్ళీ 50,000 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ సెకండ్ వేవ్ అని మళ్ళీ పడడం మొదలు పెట్టింది. మళ్ళీ 2023 వచ్చే టైంకి మళ్ళీ 60,000 టచ్ చేసింది. 60,000 టచ్ చేసింది, 70,000 కూడా టచ్ చేసేసింది 2023లో. 75 ఇంకా 24 నుంచి ఇంకా 24లో మనం చూసాం 80,000, 82,000 టచ్ చేసేసింది. సో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, అప్ అండ్ డౌన్స్ మామూలే. సో ఇన్ని అవాంతరాలు దాటుకొని కూడా 100 పాయింట్ల నుంచి 82,000 పాయింట్ టచ్ చేసాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మార్కెట్లో ఎన్ని కామనే, ఈ లోపల ఎన్నో స్కామ్స్ బయటపడి
హర్షత్ మెహతా స్కామ్ కానివ్వండి, 92లో సత్యం స్కామ్ కానివ్వండి, 2008-2009 లో చూసాం. సో తర్వాత కరోనా, తర్వాత ఇలాంటి చాలా చూసాం. ఎక్కడో వరల్డ్లో ఎక్కడ చిన్న వార్ జరిగినా మనకి ఎక్కడ పడుతుంది, మనకి కార్గిల్ వార్ అన్నా కూడా పడుతుంది. ఇలాగే ఎన్నో ఫ్యూచర్లో ఎన్నో వచ్చినా కానీ పడుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. మన ఆ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి మనం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్న అమౌంట్లో మిగిలిన అమౌంట్ని మనం వాయిదాల పద్ధతి SIP ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో మంచి రిటర్న్ సంపాదించవచ్చు. సో అయితే అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఎకానమీ గ్రోత్ స్టోరీ నెక్స్ట్ 5 yearsకి చాలా బాగుండబోతుందంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మనం కనుక పార్టిసిపేట్ చేయకపోతే మనం అసలు ఏం లాస్ అవుతాము? డెఫినెట్గా అండి, మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. గ్రోయింగ్ ఎకానమీ కూడా కాదు, మన ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న యంగ్ జనరేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్న వనరులు కానివ్వండి, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానివ్వండి. సో ఒకనొక టైంలో చైనా ఇదే ఫేస్లో ఉండింది. వాళ్ళు ఈ ఫేస్లో ఎంత ఫాస్ట్గా పెరిగారంటే అప్పుడులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద ధనవంతులు. సో మనం కూడా ఇలా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. చేయకపోతే వాళ్ళు ఎవరో ధనవంతులు అయ్యారని మనం వాళ్ళ గురించి చెప్పుకున్న దగ్గర మిగిలిపోతాం అంతే. ఇప్పుడు చైనా గురించి ఎలా చెప్పుకున్నామో ఇప్పుడు ఈ జర్నీలో రాబోయే 5-10 ఏళ్ళ జర్నీలో ఇన్వెస్ట్ చేయకపోలేకపోతే సో ఇందులో ఇన్వెస్ట్ చేసి లాభం పొందిన వాళ్ళని చూసి మనం వాళ్ళ డీటెయిల్ ఇన్వెస్ట్ చేసి చెప్పుకోవడం. రైట్. సో అయితే ఏంటి అంటే నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి 2024 ఎండింగ్ కల్లా అంటే మనం సెన్సెక్స్ని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 80-82కి వచ్చేసాం. కాబట్టి నెక్స్ట్ ఈ సంవత్సరం ఆఖరికి సెన్సెక్స్ ఎంతవరకు హిట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నామండి. సో మనం ఒక సంవత్సరం గురించి మాట్లాడుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నేను ఇందా చెప్పినట్టు ఎవ్రీ 3 years, ఎవ్రీ 5 years పెరుగుతానే పోయింది. కాబట్టి మనం ఒక 1 year గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి 3 ఏళ్ల తర్వాత లేదంటే 5 ఏళ్ల తర్వాత ఎంత ఉండిద్దో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 10 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒడిదుడుకులు కామనే, ఇంకా మనకు తగ్గచ్చు కూడా ఈ సంవత్సరం. కానీ దాన్ని చూసి భయపడద్దు, ఇది మంచి అవకాశము, ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ పైన నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మార్కెట్ మంచి రిటర్న్ ఇస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.